సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు రాకేష్ పూజారి కన్నుమూశారు. రాకేష్ వయసు 34 సంవత్సరాలు. గుండెపోటుతో అతి చిన్న వయసులోనే ఆయన మరణించారు. స్నేహితుడి పెళ్లి వేడుకకు హాజరైన రాకేష్ మెహందీ ఫంక్షన్ లో ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం దక్కలేదని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఉడుపి జిల్లాలో జరిగిన మెహందీ వేడుకలో ఈ విషాదం చోటు చేసుకుంది. మెహందీ వేడుకలో దిగిన ఫోటోలను ఇన్స్టా ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. అనంతరం సోదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇది జరిగిన కాసేపటికే రాకేష్ కన్నుమూశారు. దీంతో చివరిసారిగా పెట్టిన 2 ఇన్స్టా పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మియాపూర్లోని తన స్నేహితుడి ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకకు వెళ్లిన రాకేష్ అక్కడ తన స్నేహితులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వైద్యులు చనిపోయినట్లు ధృవీకరించారు. మరణానికి కారణం గుండెపోటుగా అనుమానిస్తున్నారు. కార్కలా టౌన్ పోలీస్ స్టేషన్ లో అసహజ మరణం కింద కేసు నమోదైంది. కన్నడ ప్రముఖ రియాలిటీ షో కామెడీ కిలాడిగలు ద్వారా ఫేమస్ అయ్యారు. ఈ షోలో సీజన్ 3 విన్నర్ గా రాకేష్ నిలవడం విశేషం. 2014లో కడలే బాజీల్ అనే తుళు రియాలిటీ షోలో పాల్గొన్న తర్వాత రాకేష్ కు మంచి పేరు వచ్చింది. రాకేష్ అమ్మేర్ పోలీస్, ఉమిల్ వంటి కొన్ని కన్నడ తుళు చిత్రాల్లో కూడా నటించారు. రాకేష్ కర్ణాటకకు చెందిన వివిధ రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నారు. రాకేష్ ప్రస్తుతం కాంతారాకు ప్రీక్వెల్ గా వస్తున్న కాంతారా చాప్టర్ 2లో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న చిత్ర బృందం మూవీని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఈ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. రాకేష్ మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.